అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. పౌలు భక్తుడు దేవుని యందు విశేషమైన ఆసక్తి కలిగి దేవుని పరిచర్య యందును సువార్త పరిచర్య యందును రాత్రింబగళ్ళు కష్టపడిన గొప్ప సేవకుడు. పౌలుకున్న ఆసక్తిని బట్టి మన ప్రభు అతనిని ఏర్పరచుకొని అపోస్తలుడుగా ప్రత్యేకపరచుకొని సువార్తను బోధించుటకు, ముఖ్యముగా అన్యజనులకు ప్రకటించుటకు అభిషేకించారు. ఆమెన్, హల్లెలూయా. ఈ నేపథ్యంలో పౌలు ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటూ సువార్తను ప్రకటించాడు. నేరస్తుడు అయినట్టు అనేక మార్లు బెత్తములతో కొట్టబడి సంకెళ్లతో బంధింపబడి చెరసాలలో వేయబడ్డాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. అతని బంధకముల కొరకు కొలస్సే సంఘము ఇంకా అనేకమైన సంఘములు ప్రార్థించుట ద్వారా ఆత్మీయ బలమును పొంది తన పరుగును కడముట్టించాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటించబడుటకు ఆటంకములు లేకుండా ధైర్యముగా వాక్యము బోధించినట్లు మనము కూడా అనుదినము దేవుని సేవకుల కొరకు ప్రార్థించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాం. మీ సువార్తకు మమ్మలను పాలిభాగస్థులముగా చేసిన ప్రభువా, మీకు వందనములు. ఈ లోకములో మీకు సాక్షులుగా ఉంటూ మీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించినట్లు మీ సేవకులనందరినీ బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం